కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఏది మేలు ఏది కీడు యోచించే జ్ఞానేంద్రియాలు కలిగిన వారు దేవుని పిల్లలు. ఏది మేలు ఏది కీడు యోచించు జ్ఞానేంద్రియాలు కలిగిన వారు అనే ఒక అంశం మీద కొన్ని సంగతులు బైబిల్లోంచి ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి చూద్దాం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు. సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు అవి కలుగున్న మనుషులు, అవి కలుగున్న భక్తులు మేలేదో కీడేదో వివేచించగలుగుతారంట. చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు వారు ఏది మంచో ఏది చెడో ఏది మేలో ఏది కీడో వాళ్ళు తలంచలేరు, వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు వయసు రాలేదు, వాళ్ళ జ్ఞానేంద్రియాలు కూడా పెరగలేదు. జ్ఞానేంద్రియాలు పెరగలేదు అంటే మెదడు పెరగలేదు, ఆలోచన శక్తి పెరగలేదు, దేహంలో ఉన్నటువంటి అవయవాలు కూడా పెరగలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వయసు రాలేనటువంటి వ్యక్తులు మేలు కీడులు వివేచించలేరంట. అయితే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడేది ఏంటంటే, వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచించుటకు వాళ్ళు అభ్యాసం చేశారంట జ్ఞానేంద్రియాలకి. జ్ఞానేంద్రియాలు అని అంటే మెదడు, కళ్ళు, చెవికి జ్ఞానం ఉంటుందా? కంటికి జ్ఞానం ఉంటుందా? అంటే మెయిన్ జ్ఞానం అనేది మనసుతో ముడిపడింది. మనసు అంటే మెదడుకి సంబంధించింది. అంటే ఒక కన్నుతో మనం ఏదైనా చూడకూడదు ఒకటి చూసామనుకోండి, కన్ను గ్రహిస్తుంది. ముందు గ్రహించిన వెంటనే మెదడుకి పంపిస్తుంది. మెదడు అంటుంది నువ్వు చూసింది తప్పని, మరల కంటికి సమాచారం ఇస్తుంది. విన్నామనుకోండి, ఇది వినకూడదు, ఇది మంచి మాట కాదు, ఇది మంచి మాట, ఇది వినొచ్చు అని చెవికి కూడా వెళ్ళంగానే ఈ చెవి బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ అది వినకూడదు నువ్వు అని మరలా చెవికి సిగ్నల్ పంపిస్తుంది. ఎప్పుడు అని అంటే చెవికి, కంటికి, నోటికి ఇలాంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన అభ్యాసంలో పెట్టినప్పుడు మేలు కీడు వివేచించగలిగే శక్తి కలిగిన వాళ్ళం అవుతామంట. వాస్తవానికి వయసు వచ్చిన వారు అని అంటే ఎంత వయసు రావాలి అంటే, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు పసిపిల్లలుగానే ఉంటారు, 1 సంవత్సరం వరకు పసిపిల్లలుగానే ఉంటారు. 2, 3, 4, 5, 10, 15, 20, 30 ఇలాగ చాలామంది చెప్పుకుంటారు, మేము ప్రభువులోకి వచ్చి క్రీస్తు ప్రభుని రక్షకుడికి అంగీకరించి 20 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం. మనం అందరూ వయసు వచ్చిన వాళ్ళం. వయసు వచ్చినటువంటి దేవుని పిల్లలు వారు ఎలాంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు అని అంటే, ఏది మేలు ఏది కీడో వారు గ్రహించగలరు. ఎక్కడున్న మనం అందరం కూడా 98% వయసు వచ్చిన వాళ్ళమే. అభ్యాసం చేత జ్ఞానేంద్రియాలని అభ్యాసంలో పెట్టి ఎక్సర్సైజ్ చేయించి ఏది మేలో ఏది కీడో మనం ఆలోచించగలిగే శక్తి కలిగినటువంటి వాళ్ళమే. ఈరోజు కొన్ని విషయాలు దీని మీద ఆలోచన చేద్దాం. ఈ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడని అంటే, దేవుని పిల్లలు వయసు వచ్చిన వారు, దేవుని పిల్లలు అభ్యాసం చేత జ్ఞానేంద్రియాలని కంట్రోల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి మేలేదో కీడేదో వాళ్ళు యోచిస్తారు, వారికి తెలుసు. మేలైన దాన్ని ఎంపిక చేసుకుంటారు, కీడు అనుకున్న దానికి దూరంగా ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఈయన మాట్లాడుతున్నట్టు మనకు కనపడుతుంది. రోమాపత్రిక 16వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూస్తే, రోమాపత్రిక 16:19, మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి నేను సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. మేలు విషయమై వీళ్ళు ఏంటంట,
జ్ఞానులు. ఏది మేలో యోచించటంలో దేవుని పిల్లలు జ్ఞానులంట. మనకున్న జ్ఞానం ఈ లోకంలో ఎవరికి లేదంట. ఏది మేలో గ్రహించగలిగిన జ్ఞానులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే క్రైస్తవులే అంట. వారిని బట్టి పౌలు గారు ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు. సంఘ కాపరి సంతోషిస్తున్నాడు. సంఘానికి వచ్చే ఆయన పిల్లలు ఏది మేలో యోచించగలిగే స్థితి కలుగున్నారనుకోండి, ఆ వ్యక్తికి, ఆ సంఘ కాపరికి చాలా సంతోషం, ఆనందం. అలాగే తల్లిదండ్రులకు కూడా ఏది మేలో ఏది కీడో గ్రహించగలిగే స్థితి కలిగిన వారిని బట్టి తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. మనం నివసిస్తున్నటువంటి ఈ లోకంలో మేలు కలిగించేవి ఉన్నాయి, కీడు కలిగించేవి ఉన్నాయి. లేవా? అన్ని మేలు కలిగించేయనా? లేకపోతే అన్ని కీడు కలిగించేయనా? మేలు కలిగించేవి ఉన్నవి, కీడు కలిగించేవి కూడా ఉన్నాయి. అయితే కీడు కలిగించేవి 70 ఉంటే మేలు కలిగించేవి 30 ఉంటాయి. కీడు కలిగించేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం, దేవుని పిల్లలైన మనం అభ్యాసం చేత జ్ఞానేంద్రియాన్ని అభ్యాసం చేసి మేలు కీడులను వివేచించే స్థితి కలిగి మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకోవాలి అని బైబిల్ మనతో మాట్లాడుతుంది. ఏది మేలు అంటే దేనికంటే ఏది మేలు? మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేనికంటే ఏది మేలు, ఇది ఆలోచించాలి. మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ లోకంలో మేలుంది, కీడుంది. మేలైన దాన్ని ఎంచుకోవాలి, కీడైన దాన్ని విసర్జించాలి. అదే కదా మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఆయన ఏమంటాడంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. సమస్తము పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. సమస్తము పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి అనేటువంటి ఒక అంశం ఉంది. దాని మీద కూడా మనం దేవుని చిత్తం అయితే నేర్చుకుందాం. అయితే ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటంటే, మీరు ఈ లోకంలో మేలు చేసి ఉన్నాయి, కీడు చేసి ఉన్నాయి. అయితే మీరు దేన్ని చేపట్టాలి? మేలైన దాన్ని చేపట్టాలి. మేలు కలిగించేవి చేపట్టాలి. మీ కుటుంబాలకు కానీ, మీ ఆత్మీయ జీవితానికి కానీ, సంఘానికి కానీ మేలు కలిగించేవే మనం చేపట్టాలి తప్ప కీడు కలిగించేవి చేపట్టకూడదు, విసర్జించాలి అండి. మేలు కలిగించే సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఏది మేలు ఏది కీడు అని నేను మిమ్మల్ని అడగట్లేదు, కానీ ఏది మేలో దేవుడు తన గ్రంథంలో రాయించాడు కనుక కొన్ని సంగతులు ఈరోజు మనం ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట మేలు. శ్రేష్టమన్నా మేలన్నా ఒకటే పర్యాపదాలు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, ఈ లోకంలో మేలైంది ఏది అని మనం అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, బలులు అర్పణలు దహన బలులు అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టమంట, మేలంట. ఏది మేలు? బలులు అర్పించటమో, అర్పణలు అట్టుకొచ్చి ఇవ్వటమో, దహన బలులు అర్పించటమో ఇది కాదట. ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ మాట ఆలకించటం. ఆలకించడం అంటే నేను చాలా సందర్భాలు చెప్పాను మీకు. వినటం అంటే చెవిత వినటం కాదు, ఆచరించటం. వినటం అంటే ఏంటి? చెప్పిన పని ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్నట్లు లెక్క. దేవుని గ్రంథం ఏం చెబుతుందంటే, బలులు అర్పించటం, అర్పణలు ఇవ్వటం దానికంటే ఇస్తారు. చాలామంది అర్పణలు ఇస్తారు, బలి అర్పణలు ఇస్తారు, నైవేద్యాలు పెడతారు, దేవునికి దహన బలులు అర్పిస్తారు. కానీ వారి దగ్గర ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏంటంటే మాట వినరు అంతే. చాలామంది అనుకుంటారు ఈ అర్పణలు కానీ బలులు కానీ దేవుడికి ఇచ్చే లంచంగా భావిస్తారు. ఆయన లంచం పుచ్చుకొనిన వాడు అని బైబిల్ చెబుతుంది. ఆయన లంచం
పుచ్చుకొనినవాడు. లంచం అంటే ఏంటి? లంచం ఎవరిస్తారు? తప్పు చేసినోడు లంచం ఇస్తాడు. తప్పు చేసినోడు లంచం ఇస్తాడు. అంటే మనం తప్పు చేస్తున్నా కూడా అర్పణలు అట్టుకొచ్చి ఇస్తున్నాము అని అంటే మన భావం ఏంటంటే, నా అర్పణలను బట్టి, నేను ఇచ్చే కానుకలను బట్టి, నేను అర్పించే బలులను బట్టి దేవుడు శాంతింపబడతాడు, లంచం తీసుకుని వదిలేస్తాడు అనుకునేటువంటి భావం అనమాట. ఎవరైనా రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు ఒక అధికారి ఆపాడు అనుకోండి, బండి మీద వెళ్తున్నప్పుడు ఒక 500 కాంతిని తీసేదేవుడికి సైలెంట్ అయిపోయి పా ఇలాంటి పనులు చేయగానే వదిలేస్తాడు ఆయన. ఇంతకీ మన మీద ప్రేమ కదా ఆయనకి, 500 నోటు మీద ప్రేమ. కానీ నువ్వు 500 నోటు అట్టుకొచ్చినా, దహన బలులు అట్టుకొచ్చినా, అర్పణలు అట్టుకొచ్చినా అవి చూడలేదంట ఆయన లంచం పుచ్చుకోని వాడు. నీవు ఇచ్చే అర్పణల కంటే నువ్వు మాట వినే మనసు కలిగి ఉన్నావు లేదని నీ మనసుని టార్గెట్ చేస్తున్నాడు ఆయన. హృదయంతరంగా గమనిస్తున్నాడంట. ఏ ఉద్దేశం చెప్పు నువ్వు ఇస్తున్నావో చూస్తున్నాడంట. మాట వినే గుణం ఉందో లేదో చూస్తున్నాడంట. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎలాగైనా దేవుని తిప్పేసుకోవచ్చు అనుకుంటారు. కానుకు ఎప్పుడేసి దాని మీద ఒక 50 రూపాయలు తప్పు చేసినప్పుడు ఒక 100 రూపాయలు ఎక్కువ వేస్తే ఆయన మెత్తబడిపోతాడు అనుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుందనంటే, నువ్వు అర్పణలు అర్పించడం ఆయనకి పెద్ద గొప్ప ఏం కాదు. అర్పణలు అర్పించడం కంటే మేలైంది ఒకటి ఉంది. ఏంటంటే దేవుని మాట. దేవుని మాట ఏంటి? నువ్వు అర్పణలు వేయక్కర్లా, బలులు అర్పించక్కర్లా. సందర్భం ఏంటిది? ఏ సందర్భం ఇది? ఒకసారి 15వ అధ్యాయము 22 చూసాం కదా మనం. మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపాను. యెహోవా మాట వినుము. ఎవరి మాట వినాలి? యెహోవా మాట వినుము. సైన్యములకు అతిపెద్దగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినవి నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరించక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, రాజులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి నాశనము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. దేవుడు ఇజ్రాయేల్ రాజు అయినటువంటి సౌలుతో మాట్లాడుతూ, అమాలేకీయులు ఒకనాడు అరణ్యయాత్రలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకు చాలా ఇబ్బంది కలిగించారు. వాళ్ళ తత్వం మంచిది కాదు, వాళ్ళ గుణం మంచిది కాదు. వారిని నువ్వు హతం చేసేటప్పుడు గొర్రెలను కానీ, ఎద్దులను కానీ, గార్ధబలను కానీ, ఒంటెలను కానీ ఏమీ ఉంచుకోవద్దు, మొత్తం అన్నిటినీ తీసేయమన్నాడు, హతం చేసేమన్నాడు. అయితే 4వ వచనంలో ఏం జరిగింది? అంతటా సౌలు జనులను పోగు చేసి తలాయిములో వారిని లెక్క పెట్టగా కాలబలము 2 లక్షల మందియు, కాలబలము 2 లక్షల మందియు, యోధావారు 10,000 మంది ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిద్దరు కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మను నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కెవీలకు వర్తమానము పంపగా, కెవీలు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయేది. తర్వాత సౌలు ఏం చేస్తున్నాడు చూడండి. అమాలేకీయులను హెవెలా నుండి ఐగుప్తు దేశం మార్గమందున్న షూరు వరకు తరిమ హతము చేసి, దేవుడు చెప్పినట్లుగానే చేస్తున్నాడు. ఇక్కడ అమాలేకీయులందరినీ కూడా ఏం చేశాడు? ఆయన హతం చేసి అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేశాను. ఎవరిని చంపలేదు ఇక్కడ? రాజుని చంపలేదు, మెయిన్ హెడ్ని చంపలేదు. తర్వాత ఏం చేశాడు? 9వ వచనం, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేశాను. అక్కడ అగొక రాజు నుంచి చేశాడు. కిందకు వచ్చేసరికి నీచ అంటే ఒట్టిపోయినటువంటి బక్కగా ఉన్నటువంటి బోవుకులు బయటపడిపోయినటువంటి జంతువులన్నింటినీ చంపేశాడంట. బాగా కొవ్వు పెట్టి బలంగా ఉన్న వాటిని ఉంచాడంట. రాజును ఉంచేసాడు, కొవ్విన పశువులను కూడా మంచి ఉంచేసి వాటిని తీసుకుని వెళ్ళి మంచిగా ఉన్నవి బలి అర్పిస్తున్నాడు. మంచిగా ఉన్నాయి అని తన దృష్టికి అనిపించినవి బలి అర్పిస్తున్నాడు.
ఆ సందర్భం అంతా మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ జరిగింది ఏంటంటే సమూయేలు వచ్చి అడిగాడు, అవా దేవుడు నీతో చెప్పింది ఏంటి అని. దేవుడు నీతో చెప్పింది ఏంటని. నిజమే నాతో చెప్పాడు, కానీ నేను వాటిని చూసినప్పుడు ఇవి దేవునికి బలర్పించడానికి బాగుంటాయి, కొవ్విని కాబట్టి దేవునికి బలర్పించాలన్న ఒక ఉద్దేశంతో నేను వాటిని ఉంచాను, ఒట్టుకొని వాటిని చంపేశాను, అందుకొచ్చి వాటిని బలర్పించడానికి పట్టుకొచ్చి బలిచ్చాను అని చెప్పి సమూయేలుతోటి సౌలు గారు మాట్లాడుతున్నాడు ఆ సందర్భంలో. అప్పుడు దేవుడు అంటాడు, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి, నేనేమన్నాను, మొత్తం నిర్మూలన చేసామన్నాను, నువ్వేం చేసావు, కొవ్విని పనికి వస్తాయని ఉంచి మరల దాన్ని పట్టుకొచ్చి ఎవరికి ఇచ్చావు, నాకు ఇచ్చావు. నేనేమంటానంటే, నువ్వు బలులు అర్పించుట కంటే నా మాట వినటం శ్రేష్టం, మేలు. నువ్వు నా మాట వినలా, ఏం చేసావు, నేను వద్దన్నవి పట్టుకొచ్చి నాకు ఇచ్చావు. చాలా సందర్భాల్లో మనం కూడా అంతేనండి, అక్రమంగా సంపాదించి సంపాదన పట్టుకొచ్చి దేవునికి కానుకేస్తూ ఉంటాం. దేవుడు నిషిద్ధము అని ఎంచినటువంటి ఆ వ్యాపార లావాదేవీల నుంచి వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో అది దేవునికి కానుకగా అర్పిస్తూ ఉంటాం. దేవుడు ఏమంటాడనంటే, అర్పించే అర్పణ ఆయనకి ముఖ్యం కాదు, మాట వినటం ముఖ్యం. నీకున్న దాంట్లోనే శ్రేష్టమైంది, నీకున్న దాంట్లోనే దేవుని మాటిని చేస్తే అది మేలు అంటున్నాడు. మనలో చాలామంది ఆయన కోరుకున్నది పక్కన పెడతాం, ఆయన మెప్పుల కోసం ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాం. సాధారణంగా ప్రతి క్రైస్తవుడు అలవాటు పడిపోయాడు దీనికి. దేనికి, కానుకేస్తే సైలెంట్ అయిపోతాడు. ఎవరు సైలెంట్ అవుతాడు, పాస్టర్ గారు సైలెంట్ అవుతాడేమో ఒకవేళ ధనాపేక్ష ఉన్నవాడైతే. డబ్బులు ఇస్తే సేవకుడు సైలెంట్ అవుతాడేమో స్వార్థంతో మీ ధనాన్ని ఆశించే సేవకుడైతే. ఒకవేళ ధనాన్ని ఆశించేవాడు కాకపోతే కనుక సేవకుడికి బాధే, బలర్పించబడినటువంటి దేవునికి బాధే. ఆయన ఏమంటాడంటే, మెయిన్ నాకు మాట వినటం మేలు, మాట వినండి అంటున్నాడు. భక్తిలో భాగంగా మనం ఎన్నైనా చేస్తాం దేవునికి, కానీ మనం చేసే పని ఏంటంటే దేవుని మాట వినం, దేవుని మాట వినం. ఒకసారి చూడండి, మీకా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ పొరపాటును ఖండిస్తూ, అయా దేవుడు కోరుకున్నది ఇది కాదు అని మాట్లాడతాడు. చూడండి, మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుండి నేను చదువుతున్న, జాగ్రత్తగా చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషము కలగజేయినా. ప్రశ్నిస్తున్నాడు ప్రవక్త. ఏమని ప్రశ్నిస్తున్నాడు, వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలము ఆయనకి సంతోషాన్ని కలగజేస్తుందా? నా అతిక్రమమునకి నా జ్యేష్ఠపుత్రుని నేను ఇవ్వచ్చా? నా పాప పరిహారమునకే నా గర్భఫలము నేను ఇస్తున్నా. నువ్వు ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు, ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు, కానీ దేవుడు నీ నుండి కోరుకునేది అది కాదు. ఏం కోరుకుంటున్నాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునేటియు, కనికరమును ప్రేమించేటియు, దేన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించేటియు ఇత్తే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏమడుగుతున్నాడు, దేన మనసు కలిగి, ఏది ఉత్తమమో నీకు తెలుసు, ఈ భూమి అది ఏది మేలైందో నీకు తెలుసు, ఏది మేలైందో నీకు తెలుసు. ఆ మేలైన దాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అదేంటది, న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. ఇదే కోరుకుంటున్నాడంట ఆయన, ఇదే కోరుకుంటున్నాడంట. చూడండి, బలులు అర్పించుట కంటే ఏది మేలు, దేవుని మాట వినుట మేలు. దేవుని మాట వినాలి. దేవుని మాట వినటం అని అంటే దేవుడు చెప్పినట్లుగా ఈ భూమి మీద బ్రతకటం. అంతకంటే మేలైంది ఈ భూమి మీద లేదు. మన కుటుంబాలకు మేలు కలిగించేది, మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించేది, సంఘానికి మేలు కలిగించేది అంతకంటే వేరే ఏది లేదంట. జ్ఞానేంద్రియాలని అభ్యాసం చేసిన వారు ఈ సంగతిని గ్రహిస్తారండి. కానీ కొంతమందికి జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేయట్లా, వాళ్ళు ముద్దుకెక్కిపోతున్నారు. అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ అండి, వ్యాయామం. ఏం చేయించాలి, వ్యాయామం చేయించాలి. వ్యాయామం చేయిస్తే అప్పుడు మెదడు డెవలప్ అవుతుంది,
మంచి ఆలోచనలు పుడతాయి అందులోంచి. ఎంతసేపు నూతుల కప్పలా ఒక చోట ఉండిపోయారు అనుకోండి, మీరు అనుకున్నదే కరెక్ట్ అన్నట్టుకుంటారు. ఆ నూతులను ఉన్నారనుకోండి, మీరు చేసేదే కరెక్ట్ అనుకుంటారు. ఇంకా ఆ మెదడుకి ఆలోచనలు పుట్టవు, ఆ మెదడు ఎదగదు. ఒక వ్యాపారంలోనే ఉండిపోయావనుకో, నువ్వు ఆ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తావు. ఏదైనా ఒక చేతి పని చేసుకుని అందులోనే అక్కడ పని చేసుకుంటే అక్కడే ఉండిపోయావనుకో, నీ మెదడు ఆ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, పరిభ్రమణం చెందుతూ ఉంటుంది. ఒకసారి దేవుని గ్రంథంలోకి వచ్చి చూస్తే నీ మెదడుకి అభ్యాసం అవుతుంది, ఎక్సర్సైజ్ వస్తుంది, దేవుడు కోరినట్లుగా చేయగలుగుతాం. అప్పుడు ఏది మేలు? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏది మేలు? దేవుని మాట వినటం. దేవుని మాట వినటం అనేసరికి మనకు ఒకంత బాధ కలిగిస్తుంది. దేవుని మాట ఏమన్నా భారమైందా, బరువైందా? మీరు నిద్రపోవద్దు అన్నాడు అనుకోండి దేవుడు, అది భారమా? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను, భారమా అంటే భారమా? నిద్రపోవద్దు అన్నాడు ఆయన, భారమండి అది? వాక్యం శ్రద్ధగా ఈయన అన్నాడు, ఏదైనా భారమండి? 100 కేజీలు బరువు రాడేది. ఆయన మాట వినండి అంటే నిద్రపోవద్దు, నిద్రపోవద్దు అన్నాడండి, నిద్రపోవద్దు. చాలా పూతులు ఉంటాయి, నిద్రపోతూ, తిండిపోతూ, తాగుబోతూ, వదరబోతూ, తిట్టిపోతూ. ఈ పోతులన్నిటికంటే భయంకరమైన పోతే ఏంటంటే నిద్రపోతే. అది నన్ను పొడుస్తుంది. తిండిపోతే అనుకోండి ఆనాడు పొడుచుకుంటాడు, నిద్రపోతే నన్ను పొడుతుంది. అది నాకు రన్నింగ్ రాదు, నాకు ఇది చెప్పడానికి వీలు ఉండదు, నాకు ఇక పడుకుంటుంది ఎందుకు అనిపిస్తుంది. అది వైరస్ కంటే డేంజర్. అది పడుకోక ఆయన పక్క ఆయన ఎలా అన్నాడంట, ఆ పక్క ఆయన్ని అన్నాడు కదా, ఆయన మెలికి వచ్చేసాడు, అది ఈయన తీసుకున్న ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఈయన పడుకుంటూ మొదలెట్టాడు. అంత భయంకరం అనమాట. అది చాలా స్పీడ్గా అతుక్కుంటుంది. అది దేవుడు ఒక గంటన్నర మన దేవుని సన్నిధిని కేటాయించినప్పుడు చక్కగా వాక్యం వినాలి. దేవుడు చెప్తున్నాడు, నిద్ర మేలుకో, ఇను వాక్యమేనండి. బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట మేలు. మేలు ఈ భూమి మీద అంతకంటే మేలైంది ఏమీ లేదు. తర్వాత సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెమే కలిగి ఉండుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండుట కొంచెమే మేలు. కొద్దిగా చాలు. విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకి నెమ్మది ఉండదు. డబ్బు ఉన్నవాడిని అడగండి, డబ్బు సంపాదించేవాడిని అడగండి, ఏమన్నా నెమ్మది ఉందేమో? అస్సలు సంతోషం ఉండదండి వాళ్ళకి. డబ్బు ఒకటే ఉంటుంది, భార్య ఉండదు. డబ్బు ఒకటే ఉంటుంది, భర్త ఉండడు. డబ్బు ఒకటే ఉంటుంది, పిల్లలు ఉండరు మన దగ్గర. ఏది ముఖ్యం మనకి అంటే బ్రతకటానికి డబ్బు సంపాదించుకోవాలి తప్ప డబ్బు సంపాదించుకోవటానికే బ్రతకూడదు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే. చాలామంది ధనం కోసం దేవుని సమయాన్ని దొంగిలిస్తూ, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దొంగిలిస్తూ, కుటుంబంతో గడపాల్సినటువంటి సమయాన్ని దొంగిలించుకుంటూ, వాడు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమయాన్ని, పరిస్థితులు కూడా దొంగిలించుకుంటూ విస్తారమైనటువంటి ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు. మన కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతున్నారు. కొద్దిగా చాలు అంటండి. ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి కొద్దిగా, అది ఎంతో తృప్తినిస్తుందంట, ఆనందాన్ని ఇస్తుందంట. చాలామంది వారు అర్థం చేసుకోలేకపోతున్నారండి ఈ సంగతి. కీర్తన 25:12 చూడండి. కీర్తన 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. ఎవడైతే దేవునందుల భయభక్తులు ప్రదర్శిస్తాడో వాడు ఎలా నడవాలో, వాడు కోరుకున్న మార్గాన్ని దేవుడు నడిపిస్తాడంట. వాడు ఏం కోరుకోలో దేవుడు నడిపిస్తాడంట.
ఏం చేయాలో, ఎలాంటి వ్యాపారం చేయాలో, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, అది భయభక్తులు కలిగి ఉంటే ధనంతో పని లేదు. భయభక్తులు కలిగి ఉంటే దేవుడే మనకన్నీ మార్గాలు తెరుస్తాడంట. డబ్బు సంపాదించేసుకుంటే మంచి టైంలో ఉపయోగపడిపోతాయి. డబ్బు సంపాదించేసుకుంటే చాలా బాగుంటుంది, ఎవరిని చేయి చాపక్కర్లొద్దు అని అనుకుంటారు చాలామంది. అందుగురించి ఆ డబ్బు ప్రయాసలో పడిపోయి భయభక్తులు విడిచిపెట్టేస్తారు. బైబిల్ ఏమంటుందనంటే దేవునందు భయభక్తులు కలిగి ఉండటం మేలు. దేవునందు భయభక్తులు కలిగి ఉండటం మేలు. కొంచెం ఉన్న చాలు. దేవుని యందు భయభక్తుల కంటే మించింది ఏమీ భూమి మీద లేదు. ఇదే మేలు. అందుగురించే దేవుని మీద కంటే ధనం మీదకి నమ్మకం వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులను ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. యెహోమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ధనానికి ఏం పెట్టాడైనా? అస్థిరము. అస్థిరమైన ధనముయందు నమ్మిక ఉంచక. ధనం స్థిరం కాదు. ధనం అనేది స్థిరం కాదు. ఆ ధనం కోసం నువ్వేం చేస్తున్నావు? నెమ్మది లేకుండా బతుకుతున్నావు. నెమ్మది లేదు. ఏ క్షణం కూడా నెమ్మది లేదు. కారణం ఏంటి? ధనమే ధ్యేయంగా పెట్టుకున్నావు కాబట్టి, ధనమే నీ లక్ష్యం కాబట్టి, ధనమే నీ గురి కాబట్టి, అందుగురించి నీకేం దొరకట్లేదు? నెమ్మది దొరకట్లా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నువ్వు నడవలసిన త్రోవ ఆయన చూపిస్తాడు. నువ్వు సంపాదించే ధనం కంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే మేలు అని బైబిల్ మాట్లాడుతుంది. 31:19 కూడా చక్కని మాట్లాడుతూ చూడండి. కీర్తన 31:19. కీర్తన 31:19 వచనం. నీ యందు భయభక్తులు గలవారు నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏది మేలు అండి? ధనం ఉండటం మేలా? నెమ్మది లేకుండా సంపాదించుకున్న ధనం ఉండటం మేలా? నెమ్మది లేకుండా సంపాదించుకున్న ధనం ఉండుట కంటే దేవునిందు భయభక్తులు కలిగి ఉండటం మేలా? దేవునిందు భయభక్తులు కలిగి ఉండటమే మేలు. ఎందుకనంటే ఆయన ఉంచిన మేలు ఎంతో గొప్పదంట మనకి. ఆ ధన సంపాదనలో పడిపోయి దేవునిందు భయభక్తులు కూడా కోల్పోతుంటాం. మనకి తెలియదండి. అది మనకు తెలియకుండానే మనల్ని ట్రాన్స్లోకి తీసిపోద్ది, భ్రమలోకి తీసిపోద్ది. ధనానికి అంత శక్తి ఉంది. ఈ భూమి మీద దేవుడి తర్వాత అంత శక్తి ఉన్నది ఏది అని అడిగితే సాతాను అంటారు. మీరు సాతాను కాదు. సాతాను నెత్తి మీద కొమ్ములు వేసుకుని పెద్ద జుట్టు ఎరబూసుకుని మీ దగ్గరకు వచ్చి మీరు ఉంటారా? మీకు తెలీదా? అందుగురించే దేవునితో పోటీ పడే ఒకటి ఉంది ఈ భూమి మీద. అదేంటనంటే మనిషి చేసుకున్నటువంటి నోటు. ఆ నోటుకున్న శక్తి దేవుడికి కూడా లేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు లోకం. ఆ నోటు చూపిస్తే ఆఖరికి అవసరమైతే బైబిల్ అయిన కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఒక 10 రూపాయలకైతే కింద పడితే సోడా కొట్టిన సౌండ్ వస్తుంది. ముద్దులు ఎడతాడు, కళ్ళకద్దుకుంటాడు. దేన్ని? అంత శక్తి ఉంది దానికి. విగ్రహారాధన చేయించాడనమాట. విగ్రహారాధన ధనాపేక్షను విసర్జించడం అన్నాడు. అంటే దేవుని స్థానాన్ని ఇచ్చేది ధనమే. అంత లైక్ చేస్తాడు దాన్ని అండి. విస్తారమైన ధనం ఉండుట కంటే, విస్తారమైన ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడే కంటే నెమ్మది లేకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మేలు. దేవుని పిల్లలు దీన్ని యోచించాలి. నిజమైన దేవుని పిల్లలు అభ్యాసం చేత జ్ఞానేంద్రియాలను కంట్రోల్లో పెట్టుకున్నవారు ఖచ్చితంగా దీన్ని గ్రహిస్తారంట. దేని గ్రహిస్తారు? చూడాలి. దేని గ్రహిస్తారు? ధనం నాకు తెలిసి ధనవంతుల్ని అడగండి వెళ్ళి. దాని అంత దారుణం ఉండదంటారు. మనకేంటంటే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా. చిన్న చిన్న అవసరాలను బట్టి ధనం చాలా ఇంపార్టెంట్ అంటాం. చూసావు, అన్ని ధనంతో ముడిపడిపోయినాయి అంటాం. ఎక్కువ సంపాదించుకున్నామని అడగండి వెళ్ళి, చెప్తారు. మన ముఖేష్ అంబానీ భార్య ఎప్పటి నుంచో కోరికంట ఒక చిన్న హోటల్ రోడ్డు పక్కన బండి దగ్గర చాట్ తినాలని. చూడండి, యూట్యూబ్లో కొట్టండి, మొన్న వచ్చింది. దొంగ చాటుకి వచ్చి చాట్ తిని వెళ్ళింది. మనం దొంగ చాటుకి వెళ్ళి తినగలమా?
శుభ్రంగా తెచ్చుకుంటాం, బయట ఒకటి 2 పార్సిల్ చేయంటాం, ఒకటి తింటాం అక్కడ. పెద్ద నోరేసుకుని పర్రపర్రమంట బండి మీద నుంచి ఎవడైనా మన అడ్డు పెడతాడా? ఫ్రీగా తింటాం, వేడిగా తింటాం. మన దగ్గర ఉన్నది 100 రూపాయలు ఎట్టి కొనుక్కు తింటాం. ఆవిడకి ఎన్ని కోట్లైనా చాట్ ఇంటికి వస్తుంది, ఆవిడకి అది ఇష్టం లేదు. ఫ్రీగా తిరిగి ఓ బండి వేసుకుని పిల్లల్ని తీసుకుని లేకపోతే భార్యని తీసుకుని వెళ్ళి ఓ చాట్ కొనుక్కు తెచ్చుకోవడం మంచి అనుకుంటుంది ఆవిడ. మనం ఏమనుకుంటాం, అయ్యి ధనం ఉందంటే వాళ్ళు అయ్యి బాబోయ్ బజ్జీలు నేతులు వేపుకు తింటారనమాట. నేతులు వేపుకు తింటే బజ్జీలు బాగో, నూనెలో నేపాలి. అవునా కదా? నేతులు వేపిన బజ్జీలు బాగుంటాయా? వాళ్ళు మటన్లోని నెయ్యి వేసుకుని వండుకుంటారు. అంటే మటన్లో అయినా మంచి నూనె వేయాలి. అది కొట్లో దొరుకుతాయి. ఒక 85 రూపాయలు పట్టుకెళ్తే పామాయిల్. వాళ్ళు మంచి రిఫైండ్ ఆయిల్ వాడతారని అంటున్నారు. రిఫైండ్ ఆయిల్ వాడినా ఈ పామాయిల్ వాడినోడు ఎక్కువ కాలం బతుకుతున్నాడంట. రుచి మామూలు రుచి ఉండదు. మన దగ్గర తింటే, మన దగ్గర ఉల్లిపాయ పులుసు తిన్నారంటే మళ్ళీ ఇంకా అసలు మామూలు తిరిగి ఉండదు వాళ్ళకి. అసలు అక్కడికి వెళ్దాం, అక్కడే ఉందాం అంటారు వాళ్ళు. పాప మళ్ళీ తిప్పలు వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నారు ఈ డబ్బులు సంపాదనలో పడిపోయినాడు అసలు ఏమైనా సరే అలా అయిపోలేని అనుకుంటున్నాడు. వాళ్ళకి ఏదో ఒక ప్రొటెక్షన్ పెట్టేసి ఏదో జైల్లో ఉన్నట్టు ఉంటుందండి ధనవంతుడికి. అందుగురించి నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధన సంపదలో పడిపోయి భయభక్తులు విడిచిపెట్టి ఉండకో. భయభక్తులు కలిగి ఉండటమే మేలు అంటున్నాడు. ఆ మేలు నువ్వు కొనసాగించి అలా బ్రతికినప్పుడు నీకు మేలు అంటున్నాడు. ఆయన దాచిపెట్టించిన మేలు ఎంత గొప్పదే రోజు మనం అనుభవించబోతున్నాం. అది ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. ఆ వాతావరణం ఒకటి సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఈ భూమి మీద నువ్వు ఏదైతే కోరుకున్నావో, ధనవంతుడి దగ్గర మాకు లేనిది ధనవంతుడికి ఉందని నువ్వు ఏదైతే బాధపడుతున్నావో దానికి మించి 1000 రెట్లు ఒకచోట సిద్ధమవుతుంది. ఇక్కడ నెమ్మది పోగొట్టేసుకోక ఈ లోపు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏది మేలు? భయభక్తులు కలిగి ఉండి కొంచెమే మేలు. భయభక్తులు కలిగి ఉన్న దాంట్లో, కొంచెంగా ఉన్న దాంట్లోనే చాలా మేలు. ఈ భూమి మీద దేవుని పిల్లలుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా మేలు మన జీవితాలకి, మన కుటుంబాలకి. తర్వాత సామెతల గ్రంథంలోనే 3వ అధ్యాయము 14 వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. చూడండి ఏమంటున్నాడు? వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలంట. అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. వెండి బంగారాల కంటే జ్ఞానం సంపాదించడం మేలంట. జ్ఞానం, వెండి బంగారాల నుండి జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఏంటి అండి? వెండి బంగారాల కంటే ఏది మేలు? జ్ఞానం సంపాదించటం మేలు. సొలొమోను గారు కోరిక చూడండి, దేవుడు చెప్పాడు. సొలొమోను గారు రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థనకి జవాబిస్తూ మాట్లాడిన సందర్భం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 11-12. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చాను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగావు. సొలొమోను గారు ఏమడిగాడంట? ఒకవేళ దేవుడే మనల్ని వచ్చి అడిగాడు అనుకోండి, నీకేం కావాలి కుమారా అన్నాడు అనుకోండి, ఏమడుగుతారు? నేను ముట్టిందల్లా బంగారం అయిపోవాలి, అంతేనా? మనం ముట్టిందల్లా బంగారం అయితే మనం తాగటానికి ఏంటి, తినటానికి ఏంటి? జ్ఞానం లేని తనం అది. ఆయన ఏమంటున్నాడు? ఏం కోరుతున్నాడు సొలొమోను గారు? నాకు ఐశ్వర్యం వద్దు, వెండి బంగారాలు వద్దు, పేరు ప్రఖ్యాతులు వద్దు, ఘనతలు వద్దు. నాకేం కావాలి? నువ్వు నీ ప్రజలు నాకు ఇచ్చావు కదా, నీ ప్రజలు పరిపాలించమని నాకు అధికారం ఇచ్చావు కదా. నాకేం కావాలని అంటే నీ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానం. ఇప్పుడు ఒకవేళ ఎవరినైనా, ఇప్పుడు పాస్టమ్మ గారికి దేవుడికి అనిపించి ఏం కావాలమ్మా అని అడిగాడు అనుకోండి, ప్రభువా
నువ్వు ఇచ్చిన సేవకుడు ఆయన ఏదో వాక్యం చెప్పుకుని పోతున్నాడు, స్త్రీలకు వాక్యం చెప్పే జ్ఞానం నాకు కావాలి అని అడుగుతుందా, లేకపోతే డబ్బులు అడుగుతుందా? మీరు చెప్పాలి. ఆవిడ నవ్వుకుంటుందంటే ఏమడుగుతుంది ఆవిడకి తెలుసు. అంటే జ్ఞానం అడుగుతుంది. నేను చదువు లేదు, చదువుకుని ఉండుంటే మీతో పోటీ పడి స్త్రీలకి నేను వాక్యం చెబుతున్నాను బాధపడుతుంది అప్పుడప్పుడు. కానీ దాన్ని ఏమంటారు, ప్రవర్తనకు వచ్చేటోడికి నేర్పుతానంటాను, నేను నేర్చుకోమంటాను. 50-50 కనపడుతుంది. ఈవిడే 50-50 అంటే మీరేమో 80-20 ఏమో. 80-20 కదా, 50-50 కాదు. 80 అది 20 ఇది. మా ఆయన తెల మెసులు కూడా తెలివితేటలు తండ్రి ఇలాగ అడుగుతారు. మా ఆయన ఎలా ఏడిపించాలో తెలివితేటలు అని అడుగుతారు. మా ఆవిడ దగ్గర ఎలా తప్పించుకోవాలో కావాల్సిన జ్ఞానమీ తండ్రి అని వీళ్ళు అడుగుతారు. ఇది కాదండి జ్ఞానం అంటే. జ్ఞానం అడిగాడంట. యోబు గారు కూడా చూడండి, వాళ్ళు జ్ఞానం కోసం వెంపర్లాడారు వాళ్ళు. యోబు గ్రంథం 28 అధ్యాయము 13 నుంచి చూడండి. 13 నుండి, నరులు దాని విలువ ఎరగరు. దేని విలువ? జ్ఞానం. వివేచన దొరుకు స్థలం ఏదని పైన అన్నాడు చూడండి. జ్ఞానం ఎక్కడ దొరుకును అన్నాడు కదా. 12వ వచనం, జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఏది? ఎక్కడుంది అది? నరులు దాన్ని విలువ ఎరగరు. అంటే జ్ఞానం విలువ తెలియదు కాబట్టి జ్ఞానం అడగట్లా. సొలొమోను గారు ఏమి అడిగాడు? జ్ఞానం అడిగాడు. ఎందుకంటే జ్ఞానానికి అంత విలువ ఉంది. జ్ఞానానికి అంత విలువ ఉంది. అలా మీరు చదువుకుంటూ 16వ వచనానికి రండి. అది ఓపీరు బంగారమునకైనను, విలువగల గోమేధమునకైనను, నీలమునకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగది ఇయ్యబడదు. నువ్వెంత వెండి బంగారాలు ఇచ్చినా, ప్రశస్తమైన వస్తువులు ఇచ్చినా జ్ఞానం కొనలేవు. అందుగురించి వెండి బంగారాల కంటే జ్ఞానం సంపాదించటం మేలు. ఎవరి దగ్గర దొరికిద్ది అది? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2:3. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు, బుద్ధి జ్ఞానం ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అందుగురించి వెండి బంగారాల కంటే జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. సొలొమోను సామెతల్లోనే కదా అంటాడు. 1వ అధ్యాయమా 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ వచనం, దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఎలా వెతకాలి? వెండిని వెతికినట్లు. ఎలా వెతకాలి? దాస్తారు. లేడీస్ ఏం చేస్తారంటే, పాపం ఆయన చట్టాలు తగిలించి ప్యాంట్ దగ్గర తగిలించి పడుకుంటాడు, గబగబ తీసేస్తారు. తీసేసి గౌకుని ఈయన మంచి ఈ పక్క తిరిగి లోపట్లో చూసేస్తాడమని టపక్మని ఎక్కడో పెట్టేస్తారు. తలగడ కింద ఎడితే ఎతకాల్సిన అవసరమే ఉందండి? ఎక్కడో పెట్టేస్తారు ఆ కంగారులో. సరే ఈయన వేసుకుని వెళ్ళిపోతాడు. ఇందులో 500 కాయంతం ఉండాలి, పడిపోయింది ఏంటంటే పాపం ఎత్తుక్కి నేను వెళ్ళిపోతాడు ఈయన పనిలో. ఈవిడికి ఉంటాయి తిప్పలేక 500 ఎక్కడ పెట్టానబ్బా మొత్తం బట్టలన్నీ తీస్తారు, మళ్ళీ మడతాడతారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ మంచం దిండితో పరుపులు తిరిగేస్తారు, పేపర్లన్నీ ఎదుగుతారు. దొరకదు. ఒక 500 కోసం నువ్వు అలా ఎదుగుతావు. అసలు మామూలుగా కాదు, పిచ్చొచ్చేది. ఏంటి అలా ఉన్నావు అంటే వెతికి అలసిపోయింది. దేనికోసం? 100 రూపాయల నోటు కోసం. అలా వెతికితే జ్ఞానం దొరికిద్దంట. అలా వెతకాలంట, వెండిని వెతికినట్లు. అంటే అంత ఆరాటం అట్ల మీద మనకి. కానీ ఒక్కనాడైన ప్రభు నాకు జ్ఞానం కావాలి అని మనం వెతకం. వెతికితే దొరికేది అడగాలి. అడగటం సులువు వెతకటం కంటే, అడగం ఇంకా అలాగే వెతకం. జ్ఞానం ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. చదువు కంటే ఆస్తిపాస్తులు గొప్పే కాదు. చదువు ఉన్నవాడు ఎక్కడికైనా బతుకుతాడు, డబ్బు ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళినా బతకలేడు. కాదండి?
చదువు ఉంటే ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఇచ్చేసి ఎవరిని ఒక చదువులేని వాడిని ఎక్కడికి పంపించి అమెరికా పంపించి ఏం చేస్తాడు చెప్పండి? ఆ ₹1,00,00,000 పట్టుకుని వెళ్ళి ముందు ఏం కావాలి? వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో డీల్ చేయాలి, వాళ్ళ భాష మనకి అర్థం అవ్వాలి, మన భాష అంటే చదువు కావాలి. అలాగే జ్ఞానం కూడా అంతే. ఈ లోకంలో బ్రతకడానికి జ్ఞానం అవసరం. పొరపాట్లో పడకుండా దేవునికి ఆయాస్కరమైన పనులు మన జీవితాల్లో లేకుండా చేసుకోవడానికి జ్ఞానం అనేది అవసరం. పరలోకానికి వెళ్ళడానికి మెయిన్ జ్ఞానం అవసరం. అందుకొచ్చే హోషే గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. చూడండి, నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు. ఎలా నశించిపోతున్నారు ఆయన జనులు? జ్ఞానం లేని వారే. డబ్బు ఉంటే సరిపోద్దండి. ఒక్కొక్కటి దగ్గర డబ్బు ఉంటుంది, అడుగు మనిషిలో ప్రవర్తిస్తాడు, అడిగి జ్ఞానం ఉండదు. వాడి దగ్గర 5 పైసలు ఉండదు పాకెట్లో, కానీ జ్ఞానంతో ప్రవర్తిస్తాడు. ఎవరు గొప్పవాడు వీళ్ళిద్దరిలో? డబ్బుండి అడుగు మనిషా, డబ్బు లేని జ్ఞానవంతుడా? ఏం ముఖ్యం? వెండి బంగారాల కంటే జ్ఞానం సంపాదించుట మేలు. దావీదు గారు ఏమన్నాడు చూడండి, కీర్తన 119:72, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. పరలోకానికి నడిపించే జ్ఞానం ధర్మశాస్త్రంలో ఉంది, అంటే దైవ గ్రంథం బైబిల్లో ఉంది. ఏం కావాలి ఈయనకి? వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. మనోళ్ళు ఏమి ఎడుతారు ఏమండి? ఇది సంకలో పెట్టుకుని ప్రార్థన చేస్తారు. ఇలాగా వెండి బంగారాల కంటే విలువైన దాన్ని సంకలో పెట్టుకుని లేకపోతే ఇలా పట్టుకుని, ప్రభువా నీకు తెలియదా ఎంత కరువులో ఉన్నానో, ఎన్ని అప్పుల్లో ఉన్నాను నీకు తెలియదా? నువ్వు ఎన్ని అప్పుల్లో ఉన్నావు ఆయనకి తెలుసు, ఎందుకు చేసావు కూడా తెలుసు ఆయనకి కదా? అర్థం అవట్లేదా? నువ్వు ఎన్ని అప్పులు ఉన్నావో నీకు తెలియదా అంటున్నావు, మంచిది, కానీ ఎందుకు చేసావు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి జ్ఞానం ఉంటే చాలా మంచిది. జ్ఞానం ఉన్నవాడు పొరపాట్లు పడ్డావు. జ్ఞానం ఉన్నవాడు ఈ భూమి మీద మేలైన దాన్ని వెతుక్కుంటాడు. ఎన్ని విషయాలు చూసాం? బలులు అర్పించుట కంటే మాట వినుట మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనాన్ని సంపాదించుట కంటే భయభక్తులు కలిగి ఉండట మేలు. వెండి బంగారాల కంటే జ్ఞానం కలిగి ఉండటం మేలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏది మేలండి ఈ భూమి మీద? ఏది మేలు యోచించే జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం గ్రహించాల్సిన ఒక విషయం చెప్తున్నాడు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించి వారి ఇంటికి పోవుట మేలంట. ఏది మేలు ఈ భూమి మీద? ఏమండి? విందు జరుగుతున్న ఇంటికి వెళ్తారని బాగానే చెప్పారు మీరు. విందు జరుగుతున్న ఇంటికి ఎలా వెళ్తారనుకున్నారు? మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తారు. ముందు రోజే బట్టలు ఇస్త్రీ చేయించుకుంటారు, అన్నీ ప్రిపేర్ చేసుకుంటారు, కావాల్సినటువంటి లోటైనటువంటి వస్తువులు ముందు రోజే కొనుక్కుంటారు. మొత్తం ఫ్యామిలీ ఆ ఇంటి మీద పడి దండయాత్ర చేస్తారు. అర్థమవుతుందమ్మా? ఎవరింటికి వెళ్తాం మేలు? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే టిప్టాప్గా మంచిగా రెడీ అయ్యి వెళ్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది కాదు, అదే అస్సలు అది ఈ భూమి మీద మేలైంది కాదు. అది నువ్వు ఒకవేళ వివేచన కలిగినటువంటి భక్తుడు అయితే నువ్వు వెళ్ళాల్సింది కుటుంబంతో పాటు రెడీ అయిపోయి ఫంక్షన్లకు కాదు, టిప్టాప్గా రెడీ అయిపోయి వెళ్ళాల్సింది విందు జరుగుతున్న ఇంట్లోకి కాదు. ఎందుకంటే అక్కడ అన్నీ ఉంటాయి, పంచభాష పరిమాణాలు ఉంటాయి, ఏది పడితే తినొచ్చు. ఇక్కడే పెట్టారండి, మన ఆడవాళ్ళలో పెట్టారు. మా నాన్నగారు తీసుకెళ్ళాడు నన్ను, ఇంకొక చిన్న, నువ్వు వచ్చావా? అయ్యి బాబు, పండుగప్ప ఫ్రై ఒక్కొక్క ముక్క ఇంత ఉంది, ఒక్కొక్క పీస్, అంటే ఎంత కావాలో అంత వేస్తుంది. ముందు ఒక్కొక్క పీస్ వేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ మటన్కి సంబంధించి బిర్యానీలో 2 పక్క టెంకులతోటి కలిపి వెనకాల దాన్ని ఏమంటారు, నానబోర అంటారు చూసారు, దాంతో ఇంత ముక్క, నువ్వు అలా చూస్తున్నానండి, ఇంత ముక్క దాన్ని కోవిలో ఏలాడతా నీరు అలా కారిపోతాయి, మెల్లమెల్లి మెరిచిపోతుంది. తర్వాత ఏమో ఇంచుమించు ఒక 7-8 రకాలు ఈ చెరువుకి సంబంధించినవి ఉన్నాయి. గొట్ట మీద ఏమో ఒక 4 రకాలు ఉన్నాయి.
అసలు వాటిని చూస్తుంటే ఏది చెప్పేవాడికి అయ్యి బాబోయ్ నాకు చెప్పలేదేంటి అంటున్నాడు ఒక ఆయన. అంటే వేసుకొచ్చేస్తాడు జేబులో కవర్లు వేసుకుని. కవర్లో ఇంత బాక్సులు పెట్టుకుని వచ్చేస్తారండి కొంతమంది. ముందు డైరెక్ట్గా భోజనం ఇందులోకి వెళ్ళరు. ఆ కవర్లో అవి తీసేసి బాక్సులు బాబు ఇందులో పెట్టామా బాబు ముందు పెట్టా కూర్పిచ్చేసుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతాయి. అక్కడ చెత్తే మనం అక్కడ చూసేది. విందు జరుగుతుంది ఇంటికి వెళ్తే ఇవే కనపడతాయి మనకి. ఒక్కొక్కడు గుప్పుడంతా చేసేసి కూడా కనపడతాడు. ఇక అసలు ఏదో యుద్ధంలో కత్తి దూసినోళ్ళగా చెమటలు పట్టేస్తాయి. ఇక అసలు నవ్వులుతాడు. పెదం పడుతుందా పళ్ళ కింద ఏం చూడడం, నాలుగు పడుతుందో చూడడం, ఇంక యుద్ధమే. ఇవే కనపడతాయి అక్కడికి వెళ్తే. చచ్చిపోయినోడు ఇంటికి వెళ్తే ఏం కనపడతాయి? గుండెలు బాదుకునే భార్య, తండ్రి కోల్పోయిన పిల్లల ఏడుపులు, రక్త సంబంధికుల ఏడుపులు ఇవే కనపడతాయి. నువ్వు రాకమ్మా, నువ్వు వద్దు, నేను కూడా వస్తాను, నువ్వు వద్దు దగ్గరికి. ఎవరిని వచ్చి పిల్లల్ని కూడా ఆపేస్తారు. బాడీ ఎదురు వస్తుంది అనుకో, ఇది సొంతంటే వెళ్ళిపోతారు రేయమంట. ఇటు ఏమైనా దొరికితే లేదా ఎవరన్నా గుద్దేస్తాడు. అంటే అసలు శవం ఎదురుస్తే అంత భయమిడికి. అసలు ఆడి పారిపోవాలి నిన్ను చూసి. అయ్యి బాబు మనుషులు వస్తున్నారు బాబు, బతుకున్న మనుషులని. చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గరికి, ఏడుస్తున్న వాళ్ళ ఇంటి దగ్గరికి, ఏదో మరణకరమైన వ్యాధి వచ్చిందని సర్టిఫికేట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మంచం మీద పడి ఏడుస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం. ఏది మేలు? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? అక్కడికి వెళ్ళమంటున్నాడు. ఎందుకు అని? ఎందుకనంటే ఇప్పుడు స్వామి అడుగుతుంది మన డిఎస్సిలో జాయిన్ అవడానికి కోచింగ్. మన మనోజ్ ఎక్కడికి దూరం వెళ్ళమన్నాడంట. ఎక్కడికి మనోజ్? ఎక్కడికి? నంద్యాల వెళ్తే మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటారని అంది. నా దగ్గర వదిలే ఇప్పుడు నేను చూసుకుంటాను. అబ్బాయి ఇంతకీ ఆ పిల్ల ఇక్కడ వదిలే వెళ్దాం. ఆ పిల్ల ఉండలేదు మనం తీసుకెళ్ళినా. అంటే కోచింగ్ సెంటర్కి ఇక్కడికి వెళ్తే డిఎస్సిలో జాయిన్ జాబ్ వస్తుందని. కోచింగ్ సెంటర్ అనమాట. పరలోకానికి వెళ్ళడానికి ఈ భూమి మీద కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందని అంటే ప్రలాపించుచున్న వారి ఇల్లే. ఎలా బ్రతకాలో నేర్పేది, ఎవరి కోసం బ్రతకాలో నేర్పేది, నువ్వు కూడా పట్టుకెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళవని నేర్పేది. అక్కడికి వెళ్తే ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుంది? ప్రలాపించేవాడు ఇంటికి వెళ్ళామనుకోండి ఏం కనపడుతుంది? పాపం నవ్వినా నవ్వడాడు. నవ్వుతాడా? సెల్ఫీ తీసుకుందామంటేనేమో ఇలా స్టైల్గా చూడడు, అలా పడుంటాడు. అటు నీకు ఏమర్థం అవుతుందంటే నీ మరణ దినం కూడా ఇలాగ ఉంటుంది. నువ్వు చచ్చిపోయేటప్పుడు నువ్వు పట్టుకెళ్ళేది ఏమీ ఉండదు. నేను ఎప్పుడూ చెప్తాను ఒక మాట. హైందవ సోదరులు అదేదో పిండిలో కలిపి డబ్బులు విసురుతారు బాడీ మీద. విసురుతారా? ఊరేగించినప్పుడు డబ్బులు కొట్టుకుంటా బోర్లు ఊదుకుంటా ఇలా విసురుతారు. అందులో ₹2 కాయిన్స్, రూపాయి కాయిన్స్ వేస్తారు. అవి ఎవడు ముట్టుకోడు, తీసుకోరు. ఎందుకంటే భయవిడికి అది ఆడని ఇందులో దూరతాడని. ఎందుకు విసురుతారు వాళ్ళు? చచ్చిపోయావు కదా, బతుకున్నంతకాలం ఏనాడైనా భక్త, భార్య, పిల్లల నీ క్షేమం పట్టించుకున్నావా? చచ్చిపోయావు కదా ఈ డబ్బు కోసం. ఇప్పుడు ఏరుకోరా అని విసురుతారు. ఎంత ఎలకొలం అది? తీసుకుంటాడా? శరత్ మీద పావల 4 తందుకుని వాడు బతుకున్నప్పుడు చెప్పాలి. అలా 4 తందుకుని టక్కుమని జేబులు వేసుకునేవాడు. ఇప్పుడు ఆడు ఎదురుకుండా వేసినా ఎవడ పట్టించుకుంటలేదు. ఆడు పట్టించుకుంటలేదు. అంటే నువ్వు పట్టుకెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళవు. ఇదిగో ఈ పెట్టే నీకు మిగిలింది. ఇంత ఇల్లు కట్టుకున్నావు కదా, కానీ నిన్ను ఈ పెట్లు ఇరికించేశారు. ఏదో నీకు ఇష్టమైన సెంటు కూడా వేయలేదు వాళ్ళు. ఆయన పలానా సెంటు వాడివాడండి బాబా, అసలు ఆయన వెళ్తుంటే అసలు మామూలు స్మెల్ వచ్చేది కాదు. మరి అక్కడికి వెళ్ళి ఏం పట్టుకొచ్చేస్తారు? మల్లెపూల సెంటు అందులో పడతారు, వేసేయండి మొత్తం జల్లేండి అంట. ఎవడు చూస్తాడు? అప్పుడు దాకా గుండెలు బాదుకుని ఏడ్చిన భార్య పొద్దున్న చనిపోయాడు. 7 గంటలకు పెట్టారు. జనాలు వస్తున్నారు, ఏడుతున్నారు. రోజు అయిపోయింది. మరుసటి రోజు ఉంచమంటుందా ఏడ్చిన భార్య? కంపు కొడతావు. ఇది జీవితం. జీవితం అంటే ఇదే. బంధువులు అంటారు, స్నేహితులు అంటారు, అప్పుడు దాకా నువ్వు లేకపోతే రే నన్ను తీసుకోకుండా వెళ్ళిపోయావు కదా అక్కడికే అంటాడు. ఇప్పుడు నన్ను తీసుకోకుండా వెళ్ళిపోతావా అంటాడా? అసలు కనపడ గమ్ము తీసుకుపోంటారు బాబు, వాసన వస్తుంది బాడీ అంటారు. ఇది జీవితం అంటే. మనం ఎవరింటికి వెళ్తాం? ఇవన్నీ చూడాలి అక్కడికి వెళ్ళి. ఆహా, నేను చచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? నేను చనిపోయిన తర్వాత చూడనివి ఇప్పుడే చూపిస్తున్నావు నాకు. ప్రభువా నీకోసం బతుకుతాను ప్రభువా. ఆ బాడీలో ఉన్నంత వరకు నా ఆత్మని ఎలా కాపాడుకోవాలో నేను ప్రయత్నం చేస్తాను. నీకు 100 మంది పరలోకానికి నడిపించడానికి ఆత్మని అలా బలపరుచుకుంటానని చెప్పి నేర్చుకోవడానికి
ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళమన్నాడు. చెప్పాడు కదా అక్కడ. రెండో లైన్, ఏలయనగా మరణం అందరికి వచ్చును కనుక బ్రతుకువారు దాన్ని మనసును పెట్టుదురు. బ్రతుకున్న వారు ఏం చేస్తారు? మనసును పెడతారంట. ఒకవేళ విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళామనుకో, అది మనసుని పెట్టామనుకో, ఇంటికి వచ్చిన తర్వాత నీ భర్తని ఏడిపించేస్తావు. ఆ పిల్ల ఫంక్షన్ చూసావు, ఎంత బాక్స్ ఇచ్చారో, మీరు ఇచ్చారు ప్లేటు అంటారు, ఏడిపించేస్తారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబు మొదటి పుట్టినరోజు ఎలా చేసాడు చూసావా, నువ్వు చేసావు అని ఇంటికి వచ్చి రంకులు వేయడానికి తప్ప విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళకండి. పిచ్చి వచ్చేద్ది. అక్కడ వీళ్ళు ఎప్పుడు తిని సామాన్లు బయటికి తీస్తారు. అప్పుడు మంచి శారీ కట్టుకుంటారు, మంచి వస్త్రాలు వేసుకుంటారు, బంగారం ఎక్కలేని బంగారం అంతా బయటికి తీస్తారు. ఇక అక్కడికి ఎన్ని వాళ్ళు అందరికీ ఎందుకు వెళ్తారనుకుంటున్నారా ఫంక్షన్లకి? ప్రలాపించేవారు ఇంటికి వెళ్ళామనుకోండి, ఏముండవు అక్కడ. ఉన్న బట్టలతోటి, నైట్ ప్యాంట్ తోటి వచ్చేస్తారు. అక్కడ అలా కూర్చొని అలా బిక్క మొక్కలు వేసుకుని, మబ్బు మొక్కలు వేసుకుని ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి ఏం చూస్తామే, సరదాగా అక్కడికి వెళ్దామంటారు. జ్ఞానేంద్రియాలు అభ్యాసం చేసుకున్నవాడు, దేవుని బిడ్డ అన్నవాడు ప్రలాపించి వారి ఇంటికి వెళ్తాడంట. భార్య పిల్లల్ని తీసుకుని వెళ్తాడంట. చూడమ్మా జీవితం ఎలా ఉంటుందని చెప్తాడంట. అక్కడికి రావడానికి ఇష్టపడతాడు ఎవడైనా? ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. ఎందుకని? భయం. మనం కూడా అలా పోతామా? పాపం ఆయనకి కిడ్నీ చనిపోయాడు అన్నామనుకో, చనిపోయాడు అనగానే ఎలా చనిపోయాడు అని అంటాడు. కిడ్నీలు పోయి అంట, ఇలా పట్టుకుంటాడు నడుము అంటే, వీడి కిడ్నీలు పోతాయేమని భయం. వీడికి క్యాన్సర్ అంటే అనేది పొట్టట్టుకుంటాడు. అలా భయపడితేనే కదండి జాగ్రత్తకుంటాడు. ఏమంటే ఏంటి అలా ఉందో, అలా ఏడుతున్నాడు పాపం, పెద్ద 3 నెలలు ఉంటుందంటండి, క్యాన్సర్ వచ్చిందంట అన్నాడు అనుకో, వాళ్ళు ఏడుతూ ఉంటారు పిల్లలు. పాపం మా అమ్మకి ఎలా వచ్చింది, లేకపోతే మా డాడీకి ఎలా వచ్చిందని. అక్కడ చూడంగానే రేపు మనమని ఏ పరిస్థితులు ఏమొస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే భక్తి కలిగి ఉండాలి, ఉన్నప్పుడే దేవుని సేవించాలి, ఉన్నప్పుడే కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, ఆరోగ్యం ఉన్నప్పుడే పిల్లల్ని, భార్యకి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చాలి, వాళ్ళు బతుకున్న వాళ్ళ కోసం. ఇది నేర్చుకోవడానికి ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళమంటున్నాడు. అర్థమైందా? ఇదైతే ముందు రోజు రెడీ అవ్వాలి, ఇస్త్రీ బట్టలు వేసుకోవాలి. దేనికి? ఇందు జరుగుతుంది ఇల్లు అయితే మళ్ళీ లేనిపోయిన పేరెంట్ లవ్లీలు ఇవన్నీ కొనుక్కోవాలి, అలంకరణలు చేసుకోవాలి, టైం పట్టి అది దానికి ఏముండదు. ఉన్నపాటిని వెళ్ళి చూసొచ్చేయచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకనంటే అది ప్రతి ఒక్కరు మనసును పెడతారు, భయపడతారు, భక్తిని ఎలా చేయాలో నేర్చుకుంటారు భూమి మీదే. ఏమన్నాడు? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. సామెతల గ్రంథం 27:5 చూడండి. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. ఏమండి? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించడం మేలంట. ప్రేమ అనేది లోనుంటే సరిపోదంట. ప్రేమ అనేది ఏం చేయాలి? బహిరంగంగా గద్దించాలంట. చాలామంది వాళ్ళ గద్దించే పరిస్థితి ఉన్నా గద్దించలేని పరిస్థితి. ఎందుకని? పగట్టేస్తారండి. అంటే గద్దించేవాడు వాళ్ళకి ఏమవుతారో తెలుసా? శత్రువు అయిపోతాడు. చిన్న వాళ్ళని ఏమానో నన్నే అంటావు. ప్రేమించేవాడే అంటాడు. ఉదాహరణకి ఎవరినైనా ఒక వ్యక్తిని అన్నాను అనుకోండి, అంటే సహించలేనోడు, మాట అంటే పన్నోడు, నన్ను అంటే నువ్వు సరిపోవు అనుకున్నవాడిని ఎవరు గద్దించరు. మీరు ఎప్పుడైనా గమనించండి. ఎవరిని గద్దిస్తారు? నా మనిషి, నా బంధువు, మా పిల్లలకి ఇష్టమన్నా లేకపోతే నేను గద్దిస్తాను. కారణం ఏంటి? వాళ్ళు బాగోవాలని, వాళ్ళ మీద ప్రేమని నేను గద్దించే రూపంలో చూపిస్తాను. బయట వాళ్ళని గద్దించాను అనుకోండి, ఏమంటారు? అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం. కొంతమంది ఆమోసు గ్రంథంలో చెప్పాడు. అది గత వారం మనం చూసినట్టున్నాం. అది ఒక సందర్భంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. గుమ్మములలో నిలిచి బుద్ధి చెప్పుచున్న వాని మీద జనులు పగబట్టుదురు. పగ 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 ఎలాంటి పగ ఇది? అల్లరి చేసేస్తారు. ఇక తిడతాడు, కథమాలు తిడతా ఉంటాడు. ఆ లోలుకి చెప్పుకోడు, నటించే వాళ్ళకి చెప్పుకోడు. నటించే వాళ్ళకి ఎందుకు చెప్తాం? నటించున్నాడని తెలిసిన తర్వాత. అర్థం అవ్వలేదా?
నటించే వాళ్ళకి ఎందుకు చెప్తారండి? నటిస్తున్నాడని తెలుసు కదా. పడుకున్నట్టుగా నటించేవాడిని నిద్ర లేపుతారు ఎవరైనా? ఎందుకని? వాళ్ళు లెగడు ఎంత లేపినా. నిజంగా పడుకున్న వాళ్ళని లేపుతాం అండి. చాలామంది లోపల ప్రేమిస్తారు కానీ పైకి గద్దించరు. అది ఉట్టుట్టి ప్రేమ, అది ప్రేమ కాదు. గద్దించేవాడే నిజంగా ప్రేమిస్తున్నట్టు అంట బైబిల్ చెప్తుంది. ఏది మేలు? గద్దింపబడుతున్న మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ భూమి మీద గద్దించే స్నేహితుడు కానీ గద్దించే కాపరి కానీ ఉంటే మీకు మేలు. కానీ గద్దించేవాడిని మనం చాలా పగబెట్టేస్తాం. ఏంటంటే కౌరులు చెప్తున్నాడా, ఆ లోలుకి చెప్పి కూడా అబ్బా అంటారు. అసలు ఎంత మంచిది తెలుసు అది. ఏమండి? సరి చేసుకోవచ్చు. మనలో ఉన్న లోపాలు మనకు తెలుస్తాయి. ఇప్పుడు నన్ను ఎవడ గద్దించట్లేదు అనుకోండి, నాకేం తెలుస్తుంది? నేను వెళ్తున్న రూటే కరెక్ట్ అనుకుంటాను. మరి కొంతమంది గద్దించకపోవడం కారణం ఏంటి? గద్దించే స్థితి వీరి దగ్గర లేదు. ఎదుటి వారిని గద్దించగలిగే స్థాయి వారి దగ్గర లేదు. ఎదుటి వారిని గద్దించి దారిలోకి తీసుకొచ్చే ప్రవర్తన వీళ్ళ దగ్గరే లేదు. అందుగురించి గద్దించలేరు. దేవుని వాక్యం అంటుంది, గద్దిస్తే శత్రువు అవుతాడు, కానీ గద్దించాలి. గద్దించే వారి దగ్గర ఉండటమే మేలు. ఈ భూమి మీద లోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది మీకు మేలు చేసేవారు. అది మీకు మేలు. అర్థమైందా? గద్దిస్తున్నారు మిమ్మల్ని ఎవరైనా వారం అందుకే కదండి ఇక్కడికి వచ్చేది. ఏనాడైనా దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడని ఏనాడైనా చెప్పావు నీ మొహం పెట్టుకుని? వారం తిడుతున్నాయి కదా, వారం గద్దింతమే కదా. ప్రతి ఏదో చెప్తూ ఉంటాడు. నాకు చర్చికి వెళ్తే కాసేపు దేవుడు ఆమెయిల్ చేసాడు ఈమెయిల్ చేసాడు అని చెప్పడం, ఎంతసేపు తిడతా కూర్చుంటాడు పొద్దున్న సాయంత్రం వరకు అన్నట్టుగా చూస్తున్నారు మీరు. కానీ దేవుడు ఏమంటాడనంటే మీకు మేలది. ఆఖరి పాయింట్ చూస్తే త్వరగా మనం ముగించుకుందాము. కీర్తన 84:10. కీర్తన 84:10. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, మేలు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమంట. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. అంటే భక్తిహీనుల గుడారాల్లో నివసించుట కంటే దేవుని గుడారంలో నివసించుట మేలు అంటున్నాడు. ఏది మేలు? ఎందుకనంటే ఏదైనా తోటలో దేవుని కోరికేంటి తెలుసా అమ్మా? ఏదైనా తోటలో మొట్టమొదటిగా మానవుని సృజించినప్పుడు దేవుని కోరికేంటి చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? వాళ్ళతోటి ఆయన ఉండాలని, వాళ్ళతో సహవాసం చేయాలని, చల్లపోటు వచ్చి వారితో మాట్లాడేవాడంట, వాళ్ళతో సంతోషించేవాడంట. ఒక రోజుని చేయకుండా పని చేశారు, ఆజ్ఞను అతిక్రమించి తినకుండా పండు తిన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆ తోటలోంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. తర్వాత 2500 సంవత్సరాలు దేవుడు అలాంటి సహవాసాన్ని కోరుకోలే. చాలా దూరం అయిపోయాడు మనకి. మనం ఏంటంటే చేస్తున్నారంతే, మనుషులల్లా భక్తి చేస్తూ వస్తున్నారంతే. 2500 సంవత్సరాల తర్వాత మోషే వచ్చిన తర్వాత మోషే గారితో చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నిర్గమకాండం 25 అధ్యాయంలో 1-6 వచనాల్లో మనకు కనపడుతుంది. నేను వారి మధ్య నివసించినట్లు నాకు ఒక గుడారాన్ని, ఒక మందిరాన్ని కట్టండి అన్నాడు. ఏదైనా తోటలో ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడో అలాంటి సహవాసాన్ని మరల కోరుకుంటూ గుడారాన్ని కట్టమన్నాడు. ఆ గుడారం ఎడారి ప్రయాణానికి అనువైంది. కానీ ఇప్పుడు ఏదైనాలో కోల్పోయినటువంటి ఆ స్థితిని, ఆ ఆనందాన్ని, ఆ సహవాసాన్ని క్రీస్తు వారు తన పవిత్రమైన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఏర్పడినటువంటి ఈ సంఘంలో పరలోక వాతావరణం ఏర్పడింది. దేవుడు ఈ భూమి మీద ఉండగలిగే స్థలం, దేవుని భరించగలిగే స్థలం ఏదైనా ఉందనంటే అది దేవుని మందిరమే. పరలోకాన్ని ప్రతిబింబించే స్థలం ఏదంటే దేవుని సన్నిధే, దేవుని మందిరమే, సంఘమే, చర్చే. కానీ ఈ చర్చికి రావడానికి కూడా కొంతమందికి నొప్పి కాదండి, నలిగిపోతారండి. భక్తిహీనులు గుడారాల్లో నివసించడం ఇష్టం వాళ్ళకి. ఆదివారం ప్రభుదినాన దేవుని ఆరాధించే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేసి దేవుని మందిరాల్లోకి
భార్య పిల్లలతో కూడుకునే స్థలం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయి భక్తిహీనుల గుడారాల్లో బ్రతకడానికి ఇష్టపడతారు వాళ్ళు. తాగుబోతులతోటి, తిరుగుబోతులతోటి, సినిమాలకి వెళ్ళే వాళ్ళతోటి. చాలా భయానకమైనటువంటి పరిస్థితి. ఆదివారం ప్రార్థన అనేసరికి ఎప్పుడు ప్రార్థన వస్తుందని ఎదురు చూసే పిల్లలు కొంతమంది అయితే, ఆదివారం అప్పుడు తగిలిడిందా ఆయనకి వాళ్ళు కొంతమంది లేరండి. లేరా? సంఘం అంటే ఏంటి? పరలోకమే. దేవుడు ఉండగలిగే స్థలం ఇదే. భక్తిహీనులు ఉండే స్థలం కాదు ఇది. దేవుని మహిమ నిలిచే స్థలం ఇది. పాట పాడుతున్నాం, మందిరంలోనికి రారండి అని. దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది. మన పాపాలు ఒప్పుకునే స్థలం ఇది. మన కోరికలు చెప్పుకునే స్థలం ఇది. ఈ వారం అంతా ఎన్నో నెమ్మది లేనటువంటి పరిస్థితులు వచ్చినాయి మనకి. దేవుని సన్నిధిలో నెమ్మది దొరికింది మనకి. ఈ సన్నిధికి రావడానికి కూడా కొంతమంది వాళ్ళు వంకెట్టిది ఏంటి తెలుసా? ఏదైనా బంధువులు, ఏదైనా మన స్నేహితులు, ఎవరైనా మనకు బాగా తెలిసిన వారు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మానేయాల్సిన పరిస్థితి ఏర్పడితే కనుక చాలా బలమైనటువంటి కారణం ఉండాలి. ఏంటో తెలుసా? కనీసం లేవటానికి, ఒక అడుగు వేయటానికి కూడా లేనంత బలహీనత, రోగం వచ్చేస్తే ఆ ఫంక్షన్కి మానేస్తాం. కానీ దేవుని సన్నిధికి మానేయాలంటే చిన్న రొంప చాలు. తుమ్ములు వచ్చేస్తున్నాయండి, వస్తే మళ్ళీ పాషగారు ఏమని అంటారు. మన బంధువులు వచ్చారంటే కూర ఉండాలండి. సంటి పిల్లలు ఉన్నవాళ్ళు ప్రార్థనలకు వచ్చేస్తున్నారు. అసలు పిల్లలు లేని వాళ్ళు ప్రార్థనలకు రావట్లేదు. మరి వాళ్ళ ఇంటికాడ ఏం చేస్తున్నారు? బట్టలు ఉదుతూ కూర్చుంటున్నారంట. బట్టలు ఉదుతూ లేట్ అయిపోయిందండి. చిన్న చిన్న లాజిక్లు, తలపోటండి, కూర లేట్గా లేచానండి. ఏంటి ఇలాంటి సన్నిధిని పోగొట్టుకోవటానికా ఇలాంటి సాకులు? పైగా వచ్చేది కూడా టైంకి రావట్లేదు. క్రమాన్ని అనుసరిస్తూ ఆరాధన చేయాలి. ఇలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు ఈ భూమి మీద. భక్తిహీనుల గుడారాల్లో నివసించట కంటే దేవుని సన్నిధిలో నివసించుట మేలు. ఇలాంటి మేలుకరమైనది ఏది ఈ భూమి మీద లేదండి. ఇదే పరలోకంలో ఉన్నట్టే. ఇలాంటి స్థితిని మీరు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏమంటుందని అంటే, దేవుని సన్నిధి మేలైంది, మీరు ధన్యులు. 4వ వచనంలో చెప్పాడు చూడండి, నీ మందిరమునందు జీవించువారు లేకపోతే నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. 65 కీర్తన 4వ వచనం చూడండి, నీ ఆవరణములో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. ఎవరండి? ఆయన ఏర్పరచుకుని చేర్చుకునేవాడు. దేవుని మందిరాన్ని కోల్పోతున్నారు చాలామంది. సంఘానికి మానేయటానికి సాకులు చూపిస్తున్నారు. అసలు మనకు కావాలన్నా దొరకనటువంటి స్థలం ఇది. ఆఖరి పాయింట్ ఏంటంటే ప్రకటన 3వ అధ్యాయము 15వ వచనం. ముగించుకుందాం ఇక. ప్రకటన 3వ అధ్యాయము 15వ వచనం. భూమి మీద మేలుకరమైంది మరొకటి ఉంది. 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండినా మేలు. చూడండి, ఏది మేలంటే ఈ భూమి మీద? చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. అంటే ఎవరైనా ఈ మాట చెప్తారా? ఈ మాట చెప్తారా? ఏమని కోరుకుంటారు? వెచ్చగా ఉండు, ఆత్మేందు తీవ్రత గలవారే వేడి కలుగుండి అంటారు. దేవుడే స్వయంగా కోరుకుంటున్నాడు, యేసుప్రభువు వారు కోరుకుంటున్నాడు. ఏమని? వెచ్చగానైనా చల్లగానైనా ఉండినా మేలు. కానీ నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. ఇప్పుడు ఆయన అసలు దేవుడు ఇలా కోరుకొచ్చా అంటున్నాను. ఏంటి ఇప్పుడు? వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండు, ఉంటట్టుండు లేకపోతే ఇట్టుండు, మధ్యలో ఉండకని చెప్పింది యేసుప్రభువు వారు. ఎందుకని అంటే నిలువెత్తని జీవితం. ఒకసారి చూద్దాం. అది తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు, ఇటు వారికి విముఖుడివై ఉందుము. ఏమంటున్నాడు? పైకి ఎలా కనబడతారంట? చాలా భక్తుల్లో కనబడతారంట. వాళ్ళ మాటలో, వాళ్ళ తీరు ఎలా కనబడుతుంది? చాలా భక్తిపరుల్లా కనబడతారు. చాలా భక్తిపరుల్లా కనబడతారు. కానీ దాని శక్తిని
ఆశ్రయించరు. భక్తికి ఉన్న శక్తి అలాంటిది, కానీ ఆ శక్తి జోలికి వెళ్ళరు. 1:16 తీతు పత్రిక 1:16 వాళ్ళు దేవుని ఎరుగుతామని చెప్పుకుందరు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. పనులు చూస్తేనేమో దేవుని ఎరగమన్నట్టుంటున్నారు, మాటలు చూస్తేనేమో మేము దేవుని సంబంధం అంటున్నారు. వాళ్ళు అసహ్య కార్యాలు చేస్తున్నారు. అంటే ఎవరైనా నమ్ముతారండి ఇలాంటి పనులు చేస్తే? ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నామండి, ఒక ఏరియాలో, ఒక వార్డులో నువ్వు నివసిస్తున్నావు, కాపురం ఉంటున్నావు. అక్కడ నువ్వు దేవుని బిడ్డవని ఒక ముద్ర పడిపోయింది. నువ్వు దేవుని బిడ్డవి, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు విశ్వాసులు అని ఒక ముద్ర పడిపోయింది. ఆ ప్రాంతంలో నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థనకి వెళ్తున్నావు ఆదివారం, ఈ పిల్లేది ఈ పిల్లేది అంటున్నారు. ప్రార్థనకి వెళ్ళిందండి, పిల్లల్ని తీసుకుని అంటున్నారు. మళ్ళీ సోమవారం నుంచి పనులన్నీనేమో ఇలా ఉన్నాయి. అంటే క్రైస్తవులు ఎలా బతుకుతారా దేవుని పిల్లలలో అని వాళ్ళు నిన్ను బట్టి దేవునికి దూరం అవుతున్నారు. అందుకని యేసుప్రభువు వారు వాపోతున్నాడు ఇక్కడ. ఏంటనంటే, ఉంటే చల్లగా ఉండు, లేదనుకుంటే వెచ్చగా ఉండు, నువ్వు వెచ్చగా మాత్రం ఉండకు. ఎందుకనంటే సంఘానికి అవమానం, దేవునికి అవమానం. అర్థమవుతుందా? అంటే నేను ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని, కుమారి గారు మిమ్మల్ని మాట్లాడుతున్నాను. ఎవరైనా మీ ఇంటికి గుమ్మాలో కూర్చున్నారనుకోండి, మీ మనవరాలే కూర్చుందనుకోండి, గుమ్మాలో గడప మీద కూర్చుందనుకోండి, మీరు ఏమంటారు? అలా కూర్చోమా, గడప మీద కూర్చోవే అంటారా? ఏమంటారు? వెళ్తే లోనకి పోవే, లేకపోతే బయటికి రావే అంటారు. అవునండి? ఎందుకని? వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అడ్డు కింద ఉంటుంది పాప, కాలు తగలొచ్చు, లోనికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. అలాగే ఈ నులివెచ్చని క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు, పైకి భక్తి కలిగి ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు, అసహాయ కార్యాలు చేసేవారు, దుష్టక్రియలు చేసేవారు, దేవుని పిల్లలమని చెప్పుకుంటే, నూతనంగా సంఘంలోకి ఎవరైనా రావాలనుకుంటే కనుక మీరు గడప మీద కూర్చుని పిల్లల్లాగా అడ్డున్నారు. ఉంటే అటుపో, వెళ్ళిపో, నేను మార్చుకుంటాను, ఎప్పుడైనా వస్తే లోనికి వచ్చే, గడప మీద మాత్రం ఉండకంటున్నాడు యేసుప్రభు. అంటే ఇంకొక రకంగా చెప్పాలని అంటే మన భాషలో పెట్టమారి అంటే తెలుసా? పెట్టమారి మీకు ఎవరికైనా తెలిసే? పెట్టమారంటే కోడి ఉంటుంది కదా, కోడి. ఫోటో పెట్టాను, గ్రూపులు పెట్టాను. కోడి అది పుంజు కాదు, పెట్ట కాదు. ఈ బాడీ అంతానేమో పుంజులకు కనపడుతుంది. వెనకాల చూస్తేనేమో పెట్ట. వెనకాల చూసి మోసపోతాడు, ఇది గుడ్లు పెడతారు గట్టిగా అనుకుంటాడు. అది ఎదరికెళ్ళేదడుకేమో పుంజు, అది గుడ్డు పెట్టదు, పందుము వేయదు. అంటే పెట్టమారంటే లైగర్స్ అనమాట. ఎల్లో లైన్లోనేమో ఎల్లో, టైగర్లోనేమో గర్రం, లైగర్. అంటే ఇటు పులి కాదు, సింహం కాదు, లైగర్స్ అనమాట. ఉంటే అటుపో, లేకపోతే ఇటు వచ్చే. చాలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు నటించి, సంఘానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నావు. యేసుప్రభువు వారు కోరుకుంటున్నాడు, ఏది మేలు? పూర్తిగా చల్లబడిపో, పూర్తిగా వెళ్ళిపో. నువ్వు ఎంతకాలం బతకాలనుకుంటున్నావు బతుకు, దేవునికి దూరంగానే బతుకు. ఇలాగ సావు వచ్చిందనుకో, అటు నుంచి నరకానికి పోతావు. ఈలోగా నేను ఏదైనా రక్షించుకునే అవకాశం నాకు దొరికితే నేను రక్షించుకుంటాను. కానీ దేవుడు అలా కోరుకోడు, ఇటే రావాలని కోరుకుంటాడు. కానీ నీ ప్రవర్తన చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఇది కాదండి. ఏది మేలు? వెచ్చగా ఉండటం మేలా, చల్లగా ఉండటం మేలా? వెచ్చగానే ఉండటం మేలు. దేవుడు అలా ఎందుకు కోరుకుంటాడు? కోరుకోడు. కానీ మనల్ని చూసి, మన ప్రవర్తన చూసి మాట్లాడుతున్నాడు. నీ వల్ల తలపోటు అయిపోయింది సంఘానికి, నాకు ఉమ్మై ఉద్దేశించున్నాను అన్నాడు. చూసారా? వాంతి వచ్చేస్తుంది అంటున్నాడు ఆయన. నిన్ను బట్టి నాకు వాంతి వచ్చేస్తుంది అంటున్నాడు. వికారం పట్టుకుంది నిన్ను బట్టి అంటున్నాడు. అంటే అరగనోడైనా పర్వాలేదు, కానీ బాగా అరిగిపోయినాడైనా పర్వాలేదు, కానీ అరగినట్టుగా మధ్యలో ఉండిపోయినాడు పరిస్థితి చూడండి. అసలు నిద్ర పట్టదు, అటు దొల్లి ఇటు దొల్లి. అంటే మధ్యలో అది ఉండిపోయి ఇక ఏం చేయాలో తెలీదు. అది వాంతి అయిపోతే బాగుంది అనుకుంటాం. అలాంటి వాళ్ళు బయటకు పోతేనే నయం అనుకుంటున్నాడు ఆయన. ఆయనకి ఇబ్బంది కలిగించేవాళ్ళు వస్తే పుల్లుగా లోనికి వచ్చే, దైవికంగా బతుకు, తీవ్రత కలిగి బ్రతుకు. ఏది మేలు? వెచ్చగొంటమే మేలు. కానీ వెచ్చగా అయినాను, చల్లగా అయినా ఉండినా మేలు అంటున్నాడు. నటించుకో, జీవితంలోకి వచ్చే అంటున్నాడు. గడప మీద కూర్చుని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎన్ని విషయాలు చూసావమ్మా? చల్లగానైనాను, వెచ్చగానైనాను ఉండినా నీకు మేలు. దేవుని మందిలో నివసించుట మేలు.
ప్రలాపించి వారి ఇంటి పోట మేలు. వెండి బంగారాలు సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించుట మేలు. అదే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం సంపాదించడం కంటే కొంచెంలోనే ఇంకోటి వదిలేసాం మధ్యలో, బహిరంగంగా గద్దించడం మేలు. మొదటిది మాట వినుట. దేవుని పిల్లలు వారు జ్ఞానేంద్రియాలను అభ్యాసం చేస్తున్నారు కాబట్టి ఏది మేలో ఏది కీడో వాళ్ళు యోచించగలరు, గ్రహించగలరు. కనుక కొన్ని విషయాలు చెప్పాను. దేవుడికి చెప్పినా చెప్పకపోయినా ఏది మేలో ఏది కీడో గ్రహించగలిగే శక్తిని దేవుని పిల్లలు సంపాదించుకోవాలి, అభ్యాసం చేయాలి. దేవుడి మాటలు మీ హృదయాలు ఫలించేయను గాక. ప్రార్థన చేసుకుందాం.